సో ఒక కపుల్కి ఏం జరిగింది అంటే యాక్చువల్గా ఆ H1B వచ్చింది. జనరల్గా H1B రావటం అమెరికా వెళ్ళటం అనేది డ్రీమ్ చాలా మందికి ఉంటుంది. సో ఆల్రెడీ పని చేసే ఉద్యోగాలు రిజైన్ చేసి మానేసి అమెరికా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళు కూడా సేమ్ స్టోరీ. అక్కడ మంచి జాబ్ వైఫ్ అండ్ హస్బెండ్కి మంచి జాబ్ మంచి శాలరీస్ ఉన్నాయి. H1 వచ్చింది. అయితే స్టాంపింగ్కి వెళ్ళే వరకు కూడా ఎవరైతే కన్సల్టెంట్ అంటారో ఎంప్లాయర్ అంటారో వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఓకే, వాళ్ళు ఏంటంటే శాలరీ ఇంత అని చెప్పలేదంట. ఓకే నువ్వు కానీ వీసా అయితే చేయించుకో, మాట్లాడదాం అని చివరికి స్టాంపింగ్ వెళ్ళే టైంకి దెన్ దే హ్యావ్ డిసైడెడ్ దట్ టు గివ్ హిమ్ $100,000 అనమాట. సో నీకు 100,000 శాలరీ, నువ్వు స్టాంపింగ్కి వెళ్ళి చేయించుకున్నారంట. ఇంకా మనోడు ఆనందంగా వెళ్ళిపోయాడు హ్యాపీగా. 100,000 అంటే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో స్టాంపింగ్కి వెళ్ళాడు, వచ్చాడు, వీసా వచ్చింది, పెట్టి సర్దుకున్నాడు, అమెరికా వెళ్ళిపోయాడు. సో వెళ్ళిన తర్వాత 50,000 ఇవ్వటం మొదలు పెట్టారంట. $50,000. దే ఆర్ పేయింగ్ ఓన్లీ $50,000. సో మనోడు గట్టిగా అడిగినా నో రెస్పాన్స్, పట్టించుకునేవాడు లేడు, అడిగేవాడు లేడు. సో అడిగినా ఈ మాట ఎవడు వినట్లేదు. ఎందుకంటే ఇప్పుడు